నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక వివరాల్లోకి వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా బలపడింది. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్కు నైరుతి దిశలో సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ బెంగాల్కు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. దీనికి రెమెల్ అని నామకరణం చేశారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లపై రేమాల్ తుఫాన్ ప్రభావం చూపనున్నట్లు ఐఎండీ పేర్కొంది. అలాగే ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులపైన తుఫాను ప్రభావం ఉందని, భారీ వర్షాలు కూడా కురవచ్చని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బెంగాల్ తీరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే రానున్న 2 రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా బలపడింది. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్కు నైరుతి దిశలో సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ బెంగాల్కు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఏదైతే రెమోల్ తీవ్ర తుఫాను ప్రస్తుతానికి కేపుపురా ప్రాంతం అంటే వెస్ట్ బెంగాల్ సమీపంలో కేంద్రీకృతం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతో వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నట్టుగా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక తీరం వెంబడి గంటకి 110 నుంచి 120 కిలోమీటర్ల మేర బలమైనటువంటి ఈదురుగాలు వీస్తున్నాయని చెప్పి సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే అధికారుల యంత్రాంగం అంతా కూడాను వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో సాగర్ ద్వీపం అదేవిధంగా కేపుపురా మధ్య బంగ్లాదేశ్ కానుకుని పశ్చిమ బెంగాల్ వద్ద సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ తీవ్ర రెమోల్ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఇది తీరం దాటే సమయంలో సుమారుగా 120 నుంచి 135 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కూడాను పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి అయితే ఈ రెమోల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో లేకపోయినప్పుడు కూడాను రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా ఒక అల్పపీడన ద్రోణి ఏర్పడిన ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉన్న పరిస్థితి, ఇంకొన్ని చోట్ల అయితే ఉష్ణోగ్రతలు యథాతథంగా కొనసాగుతున్న పరిస్థితి. వాస్తవానికి మే నెలలో అయితే 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ అల్పపీడన ప్రభావం, మరోవైపు తుఫాను ప్రభావం కూడా కొంతవరకు ఉన్న నేపథ్యంలో స్పష్టంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పులు అంటే 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు అటు రాయలసీమ కావచ్చు, మరోవైపు కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో అదేవిధంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడాను వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పులు కూడా ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే గంగవరం పోర్ట్ కావచ్చు, మరోవైపు
విశాఖపట్నం వాటర్ డ్రైవ్ కావచ్చు, అదేవిధంగా కృష్ణా తదితర ప్రాంతాల్లో కూడా ప్రమాద సూచికను ఎగరవేయడం జరిగింది. ప్రధానంగా ఇది మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన నేపథ్యంలో తుఫాను సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మరో 48 గంటల పాటు సముద్ర తీవ్రత ఏమాత్రం తగ్గే పరిస్థితి ఉండదని చెప్పి, అదేవిధంగా అలలు 3 నుంచి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని చెప్పి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలను వాతావరణ శాఖ ఇచ్చింది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రానికి ఏదైతే మధ్య బంగాళాఖాతం రెమోల్ తుఫాను తీరం దాటే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండి దాదాపుగా భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అఖిల. ఓకే కిరణ్, అయితే మరికొన్ని చోట్ల మరి తుఫాను ప్రభావంతో విమానాల రాకపోకలు కూడా రద్దయినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఖచ్చితంగా అక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా తుఫాను ప్రభావంతో ప్రధానంగా గాలుల తీవ్రత, మరోవైపు ఆకాశం మేఘావృతమైన నేపథ్యంలో వాతావరణంలో సమూల మార్పులు చోటు చేసుకోవడంతో ఏదైతే వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో దాదాపు 68 విమానాలు రద్దు చేసినట్టుగా ఇప్పటికే విమానయాన శాఖ సంస్థలన్నీ కూడా స్పష్టం చేసింది. ఈ ప్రైవేట్ విమానాలు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేశామని చెప్పి దాదాపు 68,000 మంది ప్రయాణికులు ఈ రాకపోకలు నిలిచిపోవడానికి ఎక్కడెక్కడే వాళ్ళు స్తంభించిపోయిన పరిస్థితి కూడా నెలకొన్నట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే తుఫాను కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా బెంగాల్ ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నాహపరిచి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు. మరోవైపు మరో 2-3 రోజుల పాటు ఈ వర్షం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వర్షాల కారణంగా వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడం, మరోవైపు రోగాలు కూడా ఇదే సమయంలో ప్రబలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి మందులు కావచ్చు, ఇతర ఆహార పదార్థాలు కావచ్చు, అన్ని కూడాను అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం స్పష్టంగా అన్నింటిని కూడా సమకూర్చుకొని ప్రజలెవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం సురక్షితంగా వాళ్ళందరినీ కూడా ఒక చోటుకి చేరవేసి ఏదైతే తుఫాన్ షెల్టర్స్ కావచ్చు, ఇతరత్ర గృహాలకు సంబంధించి వీటన్నిటిలో కూడా వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఉంచడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే గాలి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ వృక్షాలు కావచ్చు, మరోవైపు హోర్డింగులు కావచ్చు, ఇవన్నీ కూడాను నేల కొరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుని విద్యుత్కి ఎటువంటి అంతరాయం లేకుండా పునరుద్ధరణ చేసేందుకు అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా సన్నాహాలు చేపట్టింది. ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే విపత్తు నిర్వహణ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టుగా ఇప్పటికే కేంద్రం కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అవుతూ రెమోల్ తుఫాన్ నుంచి ఎదురయ్యేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అఖిల. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ.